స్టార్ హీరోయిన్ సమంత నుంచి సినిమా రావాలని ఆమె ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. రీసెంట్గా ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. కానీ సమంత హీరోయిన్గా సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. సమంత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్లాతో మూవీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. రీసెంట్గానే శేఖర్ కమ్లా డైరెక్ట్ చేసిన కుబేరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో శేఖర్ కమ్లా డైరెక్షన్ గురించే పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన సినిమాలో నటిస్తే నటుడిగా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం అందరిలోనూ పెరిగిపోతుంది. గతంలో సమంత కూడా శేఖర్ కమ్లాతో మూవీ చేయాలని ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది. శేఖర్ కమ్లాతో సినిమా చేస్తే తనకు నటిగా గుర్తింపు పెరుగుతుందని చెప్పింది. ఇప్పుడు అదే బాటలో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందని సమాచారం. కుబేరా తర్వాత శేఖర్ కమ్లా నానితో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా జరిగాయి. కానీ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఎంత లేదన్నా 2 ఏళ్లు పట్టేలా ఉంది. అందుకే ఈ గ్యాప్లో సమంతతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట శేఖర్ గారు. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లతో సినిమాల పవర్ఫుల్గా మార్చడం శేఖర్కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు సమంతతో ఓ పవర్ఫుల్ లేడీ కథతో సినిమా తీస్తున్నాడట. ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలో ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఏదేమైనా సమంత హీరోయిన్గా వస్తే ఆమె ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి.